హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టావ్ నెట్వర్క్లో అయితే ఫేజ్ 1కి సంబంధించిన బీటా టెస్ట్ నెట్ అయితే మనకి స్టార్ట్ కావడం జరిగిందండి. సో దీంట్లో మనకి రాబోతున్న కొత్త మార్పులు ఏమిటి, సో ప్రెజెంట్ మన టావ్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది ఏ ఫేజ్లో ఉంది, ఏ ఫేజెస్లో మనకి కేవైసీ, ఏ ఫేజ్లో మనకి లిస్టింగ్ ఉంటుంది, అవన్నీ కూడా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ప్రెజెంట్ మన కమ్యూనిటీలో జరుగుతున్న కొన్ని కొత్త మార్పులు ఏమిటి, అవన్నీ కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ప్రజెంట్ అయితే మనం ఫేజ్ 1 బీటా టెస్ట్ నెట్లు అయితే ఉన్నామండి. సో అంచెలంచెలుగా మనం అయితే నిర్మిస్తున్నామని చెబుతున్నారన్నమాట. టావ్ నెట్వర్క్ అనేది ఈ క్రింది వాటితో పురోగతిని సాధిస్తూనే ఉంది. ఫస్ట్ చూసినట్లయితేనండి మనం మొబైల్ మైనింగ్ అండి, ఆ తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్లు, ఇంకా దాంతోపాటు టెస్టింగ్ అనమాట, ఇంక దాంతోపాటు కమ్యూనిటీ గ్రోత్ అండి. సో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మార్కెట్లోకి వచ్చిన చాలా తక్కువ కాలానికి బాగానే పబ్లిసిటీ అయ్యి మంచి కమ్యూనిటీకి అయితే వెళ్ళబోతుందండి. ఆల్రెడీ మనకి అఫీషియల్గానే 50,000+ అయితే కమ్యూనిటీ అయితే ఉన్నారండి. సో ఇంకొన్ని రోజుల్లో మనం అయితే 1,00,000 కమ్యూనిటీ కాబోతున్నాం. 1,00,000 కమ్యూనిటీ అనేది ఇంకొద్ది రోజుల్లో రాబోతుందండి. సో ఒక ముఖ్యమైన దశలోకి అయితే మనం వెళ్ళబోతుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లోనండి మొత్తం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 కంటే ముందుగా ఫేజ్ 0 కూడా ఉందండి. సో 0 అయితే దాటిపోయాం అనమాట మనం. ఇప్పుడైతే ప్రెజెంట్ ఫేజ్ 1లోకి అయితే వచ్చామని చెబుతున్నారన్నమాట. సో దీంట్లో మనకు ఉన్న కొత్త విషయాలు ఏమిటో ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. సో చూసినట్లయితే నేను వీళ్ళేం చెబుతున్నానంటే, మనం బీటా ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. దేనికి? మన టెస్ట్‌నెట్ గురించి. సో ఏ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్‌కైనా సరేనండి మనకైతే టెస్ట్‌నెట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో ఎప్పుడైతే టెస్ట్‌నెట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందో, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో అప్పుడు మాత్రమే మనకి మెయిన్ నెట్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బాగా తీసుకెళ్ళాలి మార్కెట్‌లోకి. ఒక డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లాగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళైతే ప్రాజెక్ట్‌ని అయితే చాలా వరకు పబ్లిసిటీ చేస్తున్నారండి. దాంతోపాటు వీళ్ళకి కుదిరినప్పుడల్లా కూడా ఏదో కొత్త సమాచారాన్ని మనకైతే షేర్ చేస్తూ ఉన్నారండి. సో అర్థమైందనుకుంటున్నా మీకైతే. ఇక్కడ చూడండి, బిల్డ్ అండ్ గ్రో యువర్ కమ్యూనిటీ. సో మీరు కుదిరినట్లయితే ఎక్కువ మందిని రిఫర్ చేయండి. దాన్ని బట్టి అయితే మీకు ఎక్కువ కాయిన్స్ తక్కువ టైంలో వస్తాయి. మన వల్ల మన కమ్యూనిటీ గ్రో అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కూడా ఉంటుందండి. సో ప్రెజెంట్ అయితే యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లోను, దాంతోపాటు యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఐఫోన్ యూజర్స్ కూడా ఎవరైతే ఉంటారో ఐఫోన్ యూజర్స్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే సింపుల్గా చెప్పాలంటే, ఒక యాప్ మనకి ప్లే స్టోర్లోనే కాకుండా యాప్ స్టోర్లో కూడా లాంచ్ అయిందనుకోండి, అది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ప్రాజెక్ట్కి కానీ, ఆ కాయిన్కి కానీ, ఆ ప్రాజెక్ట్కి కానీ. సో అదేవిధంగా ఈ యొక్క యాప్ వాళ్ళు కూడా దీన్ని అయితే గూగుల్ ప్లే స్టోర్లోనే కాదు మన యాప్ స్టోర్లో కూడా లాంచ్ చేసి చెప్తున్నారు. సో దాన్ని బట్టి ఎవరైనా సరే ఐఫోన్ యూజర్స్ ఉన్నట్లయితే వాళ్ళు దాంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని మంచిగా మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మనకి 50,000 కమ్యూనిటీ క్రాస్ అయింది కదా. సో త్వరలోనే 1,00,000 కమ్యూనిటీకి వెళ్ళబోతున్నాం. సో వీళ్ళైతే వీళ్ళ స్లోగన్ కూడా మనకైతే ముందు నుంచి చెబుతున్నారండి. 1 టావ్ ఈక్వల్ టు 2 పై అని చెబుతున్నారండి. సో ఈ విధంగా పై ప్రాజెక్ట్ అనేది ఎంత పెద్ద సంచలనమో మనకు తెలిసిన విషయమే. సేమ్ అదే తరహాలో మేము కూడా చేస్తాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అయితే అందరికీ కూడా అవకాశం ఇవ్వాలండి. మనం ఒక అవకాశం ఇచ్చినప్పుడు నిలబెట్టుకుంటారు, లేనో లేదు కాబట్టి మనం ఖచ్చితంగా అవకాశం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే చాలా బాగా మెయింటైనింగ్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుంది. ఇంక దాంతోపాటు ప్రెజెంట్ అయితే మనకి మొబైల్ మైనింగ్ అయితే యాక్సెసిబిలిటీలో ఉంది. ఈ ఫేజ్ 1లో జరిగేవన్నీ అన్ని ఫేజ్ 1లో మనకి మొబైల్ మైనింగ్ అయితే అద్భుతంగా మైనింగ్ అయితే జరుగుతుంది. మళ్ళీ దాంతోపాటు కొన్ని స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండి. సో క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేయాలన్నా సరే అక్కడ కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ లెక్కింపబడాలండి. దాన్నే స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటారనమాట. అది కూడా జరుగుతుంది. ఇంకా నెట్వర్క్ టెస్టింగ్ అండి. సో టెస్ట్‌నెట్ అనేది మేమే టెస్ట్ చేస్తున్నాము. ఇది కరెక్ట్‌గా వర్క్ అయిందనుకోండి, మేము త్వరలో దీన్ని అయితే లాంచింగ్ అయితే చేస్తాము అనే పాయింట్ ఆఫ్ చెబుతున్నారన్నమాట. సో ప్రెజెంట్ అయితే మన ఇంటర్లింక్లో కూడా మనకు వచ్చింది తాజ్‌మహల్ టెస్ట్‌నెట్ అండి. సేమ్ దాన్ని ఇది కూడా అంటారు, టెస్ట్‌నెట్ అంటారు. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్‌కి కూడా మెయిన్ నెట్ కంటే ముందుగా టెస్ట్‌నెట్ వస్తుంది. ఈ టెస్ట్‌నెట్ అనేది ఇబ్బంది లేకుండా బాగా రన్ అయితే మెయిన్ నెట్ అప్పుడు వస్తుందన్నమాట. సో దానికి దీనికి కొంత తేడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఒక మంచి ఫేజ్లో వెళ్ళామని చెప్పుకోవచ్చు. చాలా వరకు గ్రో అయితే అవుతుంది ఈ ప్రాజెక్ట్ అయితే. చాలామంది కూడా మైనింగ్ చేయడానికి అయితే ఆసక్తిగా ఉన్నారు. చాలామంది కూడా ఈ పాత వీడియో చూడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మైనింగ్ చేసుకున్నారు. చాలామంది కూడా అడిగి మరీ చేసుకుంటున్నారండి. సో పై ప్రాజెక్ట్కి ఏ విధంగా క్రేజ్ అనేది మార్కెట్లో ఉందో దాంట్లో సగం ఉన్నా చాలండి. ఈ ప్రాజెక్ట్ పెద్ద సక్సెస్ అయితే అవుతుంది. కాకపోతే మన దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉండాలండి. సో ఎందుకంటే లిస్టింగ్ టైం కల్లా మన దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటేనే మనకు కొంచెం ఎక్స్ట్రా కాయిన్స్ రిలీజ్ అవుతాయి, ఎక్స్ట్రా సేల్కి ఇస్తారు, మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ చేతికి వస్తుంది. సో ఇది అందరికీ తెలిసిన
ఓపెన్ సీక్రెటేనండి. సో, ఈ విధంగా వీళ్ళైతే కమ్యూనిటీని కూడా బాగా గ్రో చేస్తున్నారు. కొలాబరేషన్ కూడా చేయాలని కోరుకుంటున్నారు. ఇంకా దాంతో పాటైతే ఈ యొక్క ఫేజ్ అనేది బీటా టెస్ట్‌నెట్ అయితే మనకి జరుగుతుందండి. సో, ఇది అయిపోయిన తర్వాతైతే మనం ముందుకి ఒక అద్భుతమైన టెస్ట్‌నెట్ కూడా రాబోతుంది. ఆ టెస్ట్‌నెట్ తర్వాత మనకి కేవైసీ ఉంటుంది. కేవైసీ తర్వాత అండి మనకైతే మెయిన్ నెట్ కూడా ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా ఫేజెస్ అయితే ఉంటాయి. సో, దీన్నైతే ఖచ్చితంగా అందరూ కూడా గమనించి ఫాలో అవ్వాలి. ఇంకా దాంతో పాటు ఈ ప్రాజెక్ట్‌లో మనకున్న ఫేజెస్ రోడ్ మ్యాప్ చూద్దామండి. ప్రెజెంట్ అయితే మనం చెప్పాను కదా! మనం ఫేజ్ 1లో ఉన్నాం. ఫేజ్ 1లో ఉన్నామండి. ఫేజ్ 0 అయిపోయింది. ఇదేంటంటే జస్ట్ ఈ ప్రాజెక్ట్‌ని మార్కెట్‌లోకి లాంచింగ్ చేద్దామా? వద్దా? అని వాళ్ళు ఆలోచించుకున్నారన్నమాట. ఇది మనకి ఫేజ్ 0 అంటారు. ఇది అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుందయితే ఫేజ్ 1 అంటారండి. సో, ఇప్పుడైతే మైనింగ్ యాప్ అద్భుతంగా వచ్చేసింది. అందరికీ కూడా అవైలబిలిటీలో ఉంది. ప్లే స్టోర్ వాళ్ళకి ప్లే స్టోర్‌లో, మన ఆండ్రాయిడ్ వాళ్ళకైతే, అది ఐఫోన్ యూజర్స్‌కి అయితే యాప్ స్టోర్ అనమాట. సో, ఈ విధంగా అందరికీ కూడా అందుబాటులో ఉండాలి మైనింగ్ చేసుకోవడానికి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకైతే ఉంది. సో, ఇదన్నమాట విషయం అండి. ఇంకా ఫేజ్ 2లో అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చాలా చాలా కొన్ని ముఖ్య మార్పులైతే రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మనకైతే చాలా నాలెడ్జ్ కూడా రాబోతుంది. అంటే తెలియని విషయాలు ఎన్నో తెలియబోతున్నాయి. అది ఫేజ్ 2లో అండి. ఇంకా ఫేజ్ 3 అండి. మనందరికీ కావాల్సిన కేవైసీ అండి. ఫేజ్ 3లో అయితే కేవైసీ ఉంటుందన్నమాట. వన్స్ మనం కేవైసీ చేసుకున్న తర్వాత మైగ్రేషన్ చేసుకోవాలి మనందరం కూడా. మైగ్రేషన్ చేసుకున్న తర్వాత ముందు వ్యాలెట్‌లోకి అయితే కాయిన్స్ వస్తాయి. ఆ వ్యాలెట్‌లో ఉన్న కాయిన్స్ మాత్రమే మనమైతే పూర్తిగా అమ్ముకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మార్కెట్‌లో వచ్చి. సో, ఈ విధంగా మనకైతే ప్రతి ఫేజ్ కూడా ఇంపార్టెంటేనండి. అన్నీ కూడా ఫాలో అవ్వాలి. అన్నీ ఇంపార్టెంటే. ఇంకా ఫేజ్ 3 అయిపోయిన తర్వాత జరగబోయేది ఫేజ్ 4 అంటారండి. సో, ఈ ఫేజ్ 4లో వచ్చేసి వీళ్ళేం చెబుతున్నారంటే మనకైతే ఇంకా ఓపెన్ మినిట్ అని చెబుతున్నారండి. సో, అంటే మనకి క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అనమాట. సో, వన్స్ ఈ టోకెన్, ఈ యొక్క టావ్ టోకెన్ ఉంది కదండీ! ఇది మనకి లిస్టింగ్ అయిందనుకోండి, మనకి ఏవైతే కాయిన్స్ రెడీగా ఉంటాయో వాటిని మనం సెల్ చేసుకోవచ్చు మార్కెట్‌లో. కాకపోతే అంతకంటే ముందుగా కేవైసీ చేసుకోవాలి. కేవైసీ తర్వాత మాత్రమే మనకి మెయిన్ నెట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి ఫేజ్ 4లో జరుగుతుంది. ఇంకా ఫేజ్ 5 వచ్చేసండి అంతా కూడా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు. ఈ ప్రాజెక్ట్‌ని మార్కెట్‌లోకి ఎలా తీసుకెళ్దాము, ఇంకా పబ్లిసిటీ ఏ విధంగా చేద్దాము, దీంట్లో మనం సరికొత్తగా ఏఐ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకుందాము, ఇంకా హ్యూమన్ మెకానిజం ఏ విధంగా ఉంటుందని చాలా చాలా పాయింట్లు అయితే ఉంటాయండి. సో, వీళ్ళైతే మనకి ఇన్కమ్ ఇచ్చే ముందు జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ గురించి, క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ గురించి మేము మీతో చాలా సమాచారాన్ని పంచుకోవాలనుకుంటున్నాము అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. సో, ముందుగా అయితే వీళ్ళు మనీ కంటే కూడా ముందు ఎడ్యుకేషన్‌కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అర్థమవుతుంది నాకైతే. సో, ఈ విధంగా 2 సమన్వయమే మనకు 2 కావాలి లైఫ్‌లో అయితే. సో, అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్‌లో కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. కొంతమంది అయితే మానేశారండి. మెజారిటీ పీపుల్ ఏం కాదండి. ఒక 20-30% మాత్రమే మైనింగ్ అయితే చేయట్లేదు. మిగతా వాళ్ళందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకుంటున్నారండి. సో, ఖచ్చితంగా మీరు కూడా గమనించే పాయింట్ అయితే మైనింగ్ అయితే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. దాన్ని బట్టి బెనిఫిట్ అనేది మనకేనండి. ఎవరికో కాదు, ఖచ్చితంగా బెనిఫిట్ మనకే ఉంటుంది. ఎందుకంటే మనకి మైనింగ్ ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి కాబట్టి మార్కెట్‌లో మనం కుదిరినన్నిట్లో ఉన్నామనుకోండి, వాటిలో మనకి ఎంతో కొంత ఒక ఇన్‌కమ్ సోర్స్ లాగా, అంటే ఫిక్స్‌డ్‌గా ఇంతని ఎవరు చెప్పకూడదు. ఎందుకంటే ఇవి మనకి టోకెన్స్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే ఆ యొక్క లిక్విడిటీ పూల్ మీద, పూల్ మీద ప్రైస్ ఉంటుందండి అంతా కూడా. అందుకే మీకు ఖచ్చితంగా ఇంత అమౌంట్ వస్తుంది, అంత అమౌంట్ వస్తుందని ఎవరు చెప్పినా ఖచ్చితంగా నమ్మొద్దండి. కానీ అందరూ కూడా మన చేతిలో పనే కాబట్టి 24 గంటలకోసారి అయితే మైనింగ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఫ్రీగా అవకాశం వచ్చింది కాబట్టి దీన్నైతే మిస్ చేసుకోకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను నమ్ముతున్నానండి. సో, మీరు కూడా ఆ పాయింట్ అయితే గమనించి ఈ ప్రాజెక్ట్‌లో కూడా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. సో, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫేజ్ 1 అయితే మనం స్టార్ట్ అయితే జరిగింది. ఈ యొక్క ఫేజ్ 1 ఇంకొంతకాలం తర్వాత మనకైతే ఆటోమేటిక్‌గా మనం ఫేజ్ 2లోకి వెళ్ళబోతున్నాం. ఫేజ్ 2లో అండి ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు చెప్పిన కొన్ని నిజాలు, ఇంకా దాంతోపాటు నాలెడ్జ్ అనేది ఏ విధంగా షేర్ చేయాలి, ఇంకా మైనింగ్ అనేది సరికొత్త తీరంలో, సరికొత్త రకంగా కూడా మైనింగ్ అయితే ఇస్తానని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. అదేం తెలీదు, వచ్చిన వరకు వెయిట్ చేయాలి మనం, వచ్చేంత వరకు. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని అయితే మిస్ చేసుకోకుండా అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నాను. నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెబుతున్నానండి. నేను చేస్తున్నాను మీకు చెబుతున్నాను అనమాట. సో, ఇక్కడ ఏం లేదు. సో, ఇదండి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.